ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. క్యాంటీన్కి టైం అయిపోతుంది. శ్రావణి రెడీ అయిందో లేదో, త్వరగా తీసుకువెళ్ళి క్యాంటీన్ పనులు మొదలు పెట్టాలి. ఇదేంటి తాళం వేసింది? నన్ను పిలవకుండా క్యాంటీన్కి గానీ వెళ్ళిందా ఏంటి? ఓహో, కూరగాయల కోసం వెళ్ళుంటుంది. కాసేపు ఇక్కడే ఉందాం. శ్రావణి ఇంకా రాలేదు. నేను టైంకి రాలేదు అన్న కోపంతో వెళ్ళిపోయి ఉంటుందా? లేదంటే అక్షయ్ బాబు గారు మనసు మార్చుకొని వచ్చి శ్రావణిని తీసుకువెళ్ళిపోయి ఉంటారా? లేదు, అలాంటిదేమైనా జరిగుంటే ఈ పాటికి నవీన్ బాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పేవారు. శ్రావణికి ఫోన్ చేసి మాట్లాడదామంటే తన దగ్గర ఫోన్ కూడా లేదే. వాణి, శ్రావణి కోసం చూస్తున్నావా? అవునక్క. రాత్రి చంద్రయ్య తాతకి ఒంట్లో బాగాలేదనుకుంటా. ఆయాసపడుతున్నట్లుగా కనిపించారు. శ్రావణి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళి తాతకి ఎలా ఉందో చూడమ్మా. ఇప్పుడే వెళ్తానక్క. రాత్రి ఫుల్గా తాగి అక్షయ్ పొద్దున వరకు లేవడనుకుంటే వార్మప్స్ చేస్తున్నాడేంటి? అంటే గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూడలేదా? మందు తాగలేదా? అక్షయ్ని తాగుబోతుని చేసి చెడగొడతామనుకుంటే అది జరిగేలా లేదు. సంధ్య, అక్కడేం చేస్తున్నావు? నీతో మాట్లాడాలి, లోపలికి రా. గుడ్ మార్నింగ్ అక్షయ్. గుడ్ మార్నింగ్. సంధ్య, నువ్వు నిన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదు. అసలు ఆ గిఫ్ట్ నాకెందుకు ఇచ్చావు? అంటే నీకున్న బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటావనిచ్చాను. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు సంధ్య. నేనేం తాగుబోతుని కాదు. ఒకసారి తాగి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. సారీ అక్షయ్. ఒక్క నిమిషం సంధ్య. నీ గిఫ్ట్ నువ్వే తీసుకెళ్ళిపో సంధ్య. అక్షయ్, నీకు ఈ గిఫ్ట్ నచ్చకపోతే నీకోసం వేరే గిఫ్ట్ తీసుకొస్తాను. నాకే వద్దు సంధ్య, తీసుకెళ్ళు. ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. దీపని అడ్డు పెట్టుకుని వీళ్ళని దెబ్బ కొట్టాలి.
తాతయ్యకి ఏదో సీరియస్ అయినట్టుంది. అందుకే శ్రావణి నాతో చెప్పకుండా తాతయ్యని హాస్పిటల్కి తీసుకొచ్చింది. శ్రావణి, శ్రావణి, అయ్యో ఇదేంటి, నేను ఇలాగే పడుకుండిపోయాను. నువ్వెప్పుడొచ్చావు? శ్రావణి, ఇంత జరిగాక నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ఫోన్ ఉంటేనే కదా నీకు ఫోన్ చేయడానికి. అయ్యో మర్చిపోయాను శ్రావణి. అసలు తాతయ్యకి ఏమైందంట? డాక్టర్ గారు ఏం చెప్పారు? సమయానికి నువ్వు హాస్పిటల్కి తీసుకురావడం మంచిదైంది. లేదంటే పరిస్థితి చేదాటిపోయేది. తాత క్షేమంగా బయటపడితే అదే సంతోషం. శాంభవి, అబ్బా ఏంటండి, ఛ, నా నిద్ర మొత్తం పాడు చేశారు. నిద్ర సంగతి తర్వాత. టిఫిన్స్ రెడీ అయ్యాయి. ఇంకా నిద్రపోతున్నావని నిద్ర లేపడానికి వచ్చాను. ఇదిగో, కావాలంటే టైం చూడు, 10 అవుతుందే. లే శాంభవి. నేను ఎంత మంచి కల కన్నానో తెలుసా? అనవసరంగా నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేశారు. శాంభవి, ఇది కలలు కనే టైం కాదు, మనం కన్న కలల్ని నిజం చేసుకునే టైం. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే సూర్యుడు నెత్తి మీదకి వచ్చే వరకు పడుకోకూడదే. అయినా మన టార్గెట్ మర్చిపోయావా శాంభవి? సంధ్యకి బుద్ధి చెప్పి ఈ ఇంటి నుంచి పంపించేయాలి. నగలు ఆస్తి దక్కించుకోవాలి. అవన్నీ తర్వాత చూసుకుందామండి, నాకు నిద్ర వస్తుంది. కొంచెం సేపు పడుకుంటానే. ఏ శాంభవి, నిన్న మనం మాట్లాడుకున్నది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అందుకే నాకు నిద్ర పట్టలేదు. అలాగే సంధ్యని దెబ్బతీయడానికి ఒక ప్లాన్ ఆలోచించాను. ఏంటండి అది? ఎలా ఉంది శంభు నా ఐడియా? బానే ఉంది, కానీ మీరు చెప్పిన ఐడియా సంధ్య విషయంలో వర్కౌట్ అవుతుందంటారా? ప్లాన్ అమలు చేయకముందే ఈ డౌట్స్ ఎందుకు? నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యిరా. ఎప్పుడేం చేయాలో నేను చెప్తాను. నాకు ఇంకా నిద్ర వస్తుంది, పడుకోవాలని ఉందండి. ఏంట నిద్ర నిద్ర నిద్ర? లేవు, ఫ్రెష్ అప్ దా, ఛ! వెళ్ళు. ఈరోజు జరిగే మీటింగ్లో నవీన్ చాలా ఇంపార్టెంట్. వాడు ఇంకా రెడీ అయ్యాడో లేదో వెళ్ళి చూద్దాం. నవీన్, రెడీనా? అయిపోయిందిరా. ఏంట్రా లేట్? అటు పక్క మీటింగ్కి లేట్ అవుతుంది. నీతో చెప్పకుండానే మహిష్మా ప్రాజెక్ట్ బాధ్యతలు మహేంద్ర టీంకి అప్పగించానని నా మీద కోపంగా ఉన్నావా? అబే, అలాంటిదేం లేదురా. సరే, ఈరోజు జరిగే మీటింగ్లో నువ్వే డెసిషన్ తీసుకో. దేని గురించి నువ్వు అంటుంది? తొందర ఎందుకురా? ఆఫీస్కి వచ్చాక నీకే తెలుస్తుంది కదా. ఇప్పటికే ఆలస్యం అయింది, పద వెళ్దాం. పిన్ని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళానా? హలో నవీన్ బాబు గారు, చంద్రయ్య తాతకి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశాం.